స్వాగతం సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి, పేదల సేవలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మామిళ్లపల్లి ఓంకార్, నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు. స్వాగతం సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి, పేదల సేవలో మన ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్. 2047 నాటికి పేదలందరూ బంగారు కుటుంబాలుగా మారాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని తీసుకొచ్చారని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో P4 మొదటి వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పేదలు లేని దేశంగా మార్పు రావాలని ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారాలనే పేదలను దత్తత తీసుకుని వారికి ఆర్థిక తోడ్పాటును ఇవ్వాలని కోరారు. కావలి నియోజకవర్గంలో 11,000 పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్పే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే 700 మంది కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులుగా ముందుకొచ్చారని వారికి అభినందనలు తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మార్గదర్శకులు ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు. P4 కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మార్గదర్శకులకి, బంగారు కుటుంబాలకి, ఇక్కడికి విచ్చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ అధినేతలందరికీ, సమాజ శ్రేయస్సే భాగ్యంగా భావించి పనిచేస్తున్నటువంటి ఎంతోమంది మనసున్నటువంటి మానవతావాదులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం, ఈ దేశం, ఈ రాష్ట్రం పేదరికం నుంచి బంగారు కుటుంబాలుగా మారాలి, పేదరిక నిర్మూలన జరగాలి, పేదలు లేని సమాజంగా అభివర్ణించాలి అనే ఉద్దేశంతో కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2047వ సంవత్సరానికి ఈ 100 సంవత్సరాలు పూర్తయిన కుటుంబం కూడా ఆర్థికంగా సస్టైనబిలిటీ ఉండాలి, ఎక్కడ కూడా ఆకలితో అలమటించే వ్యక్తులు ఉండకూడదు, ప్రతి ఇల్లు కూడా టెక్నాలజీ వైపు ఎదగాలి అనేటువంటి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడం కొరకు 10 రకాల కార్యక్రమాలు కానీ మనం చేయగలిగితే, ఈ 10 రంగాలు అభివృద్ధి చెందగలిగితే తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందుతుంది. అందులో మొదటిదైనటువంటిది పేదరిక నిర్మూలన. పేదవాడిని కూడా హక్కును చేర్చుకోగలిగితే, పేదవాడికి కూడా అండగా ఉండగలిగితే, పేదరిక నిర్మూలన చేయగలిగితే పేదవాడు కూడా ధనవంతుడు కాగలడనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు P4 పథకాన్ని ప్రభుత్వము, ప్రజలు కలిసి భాగస్వామ్యులుగా పనిచేయగలిగితే తప్పకుండా పేదరిక నిర్మూలన జరగగలదు అని పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ పథకానికి నాంది పలకడం జరిగింది. P4 పథకంలో ఈరోజు కావలి నియోజకవర్గంలో దాదాపు 700 కుటుంబాలను మార్గదర్శకులుగా గుర్తించడం జరిగింది. అంటే దాదాపు కావలి నియోజకవర్గంలో 80,000 కుటుంబాలు ఉంటే దాదాపు 15,000 కుటుంబాలు పేదలుగా ఉన్నారు, 15,000 పైన కొంతమంది మధ్యతరగతులుగా ఉన్నారు. అట్టడుగునున్నటువంటి వాళ్ళని 11,000 మందిని గుర్తించి వీళ్ళందరినీ బంగారు కుటుంబాలుగా మార్చగలిగితే, వాళ్ళు కూడా చైతన్యవంతులు కాగలిగితే, వాళ్ళకి అండగా ఉండగలిగితే, ఆ కుటుంబాలకి తోడుగా ఉండగలిగితే ఆ కుటుంబాలు బంగారు కుటుంబాలుగా అవుతాయని దానికి ముందుకొచ్చినటువంటి దాతలందరినీ కూడా అభినందిస్తూ 708 మంది
మార్గదర్శులు ముందుకొచ్చి మేము సైతం ఈ సమాజంలో పేదవాడిని హక్కును చేర్చుకుని పేదవాడు అభ్యున్నతి కోసం మేము తప్పకుండా మా చేతైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తామని ముందుకొచ్చిన మార్గదర్శకులు అందరినీ కూడా అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో ఈ రోజున కొంతమంది దాతలను మనం సత్కరించుకోవడం జరిగింది. వారి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా కొంతమంది ముందుకొచ్చి తప్పకుండా పేదవాడిని ఆదుకుంటారని మనసారా అందరిని కూడా కోరుకుంటున్నా.